వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అబ్బురపరిచిన విద్యుత్ దీపాలంకరణ. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మన ప్రియతమ నాయకురాలు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని రాంభూపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వై రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధ మంత్రివర్యులు టీజీ భరత్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నగర మేయర్ బివై రామయ్య, పాణ్యం శాసనసభ్యులు చరితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ సురేఖ, కాస్త సంస్కారం నేర్చుకో, సీతక్కని పద్ధతి మార్చుకో అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. కొండ సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్ను అందరు అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు నువ్వు మానుకోట్లో ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరు ఇంట్లో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేదో వస్తే నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్ని చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. మాకు మా తల్లిదండ్రులు కానీ ఉన్న పార్టీలు మాకు కొన్ని సంస్కారం, కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు. దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు
సినిమా ఫీల్డ్ లో మహిళలు కానీ సినిమా ఫీల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ సినిమా ఫీల్డ్ లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి, ఇంత చిన్న చూపు చేసి, అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికి వర్తిస్తుంది. అందరి పిల్లలు సినిమాలో ఉంటారు. ఆమె కూడా సినిమా తీసింది, ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులందరూ ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు కానీ, సీతక్క వ్యాఖ్యలు, నేను వీళ్ళే ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎవరు మాట్లాడరు, మహిళలు కాబట్టి ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనతో రెచ్చిపోవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు. ఇది మంచిది కాదు. మిమ్మల్ని మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో. మీ విలువలు మీ ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీతక్క మాట్లాడుతూ ఎంగిలిపూల రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అన్నది. ఎంగిలిపూల రోజు మేమేం చేసాం? చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నాం. నువ్వేం చేసుకున్నావు? బజార్ మాటలు మాట్లాడుకుంటూ రోడ్లో తిరుగుతున్నారు మీరు. కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు, మీ వెనక ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇకపైన సాగదు. తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం, మీ మీద పరువు నష్టం దావా వేస్తాం. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టంపై అవగాహన కార్యక్రమం రోజా 124 సచివాలయం వాలంటరీ మిసాల సుమలత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివ మాట్లాడుతూ 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, 2011 నియమావళితో వయోవృద్ధుల ధన ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ నేర్పుతో పెద్ద మనసుతో మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలు తమ ఉన్నతికి కారకులైన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అంటే మీరు నమ్మినటువంటి దేవుణ్ణి ఎవరైతే ఉంటారో ఏ రూపాన్నైనా పర్వాలేదు, ఆ రూపాన్ని తీసుకొని ఉదయం లేచింది మొదలు, ఉదయం లేస్తూనే కనీసం ఒకసారైనా, తర్వాత పడుకునే నిద్రపోయే ఉంటారు ఒకసారైనా సరే ఆ నామస్మరణ అనేటటువంటి చాలా అవసరం. కాబట్టి వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వీలైన సమయాన్ని, వయసు అయిపోయిన తర్వాత ఏమైనా సరే కాస్త ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి అటువంటి నామాన్ని ఎక్కువ అనుకుంటూ ఉండాలి. వేరే వ్యాపకాల కంటే కూడా ఎక్కువ. హైదరాబాద్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. రామచంద్రాపురం తెల్లాపూర్ మై హోమ్ త్రిదశ అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ తెలిపారు. 3వ తేదీ ఉదయం కుంకుమ పూజలతో విజయదశమి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదేంద్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధృధ్రువాణీ ద్రమద్రమమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః. లాభస్తేషాం దయస్తేషాం గుణస్తేషాం పరాభవః. తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహృతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. Mobiles దొరుకుతాయి. We don't want to take all your mobiles. Keep your belongings carefully and tell all your kids not to.
బోర్డు నియమ నిబంధనలు, బోర్డు ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తూ బోర్డును భ్రష్టు పట్టించిన ఘనత ఆర్జేడీదేనని విద్యార్థి సంఘం నాయకులు మహేంద్ర తెలిపారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మహేంద్ర మాట్లాడారు. ఈరోజు ఈ సమావేశానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాయలసీమ 4th జోన్లో దాదాపుగా 200 మంది కాంట్రాక్టుకు సంబంధించినటువంటి ఉద్యోగులను బదిలీ చేయడం జరిగింది ఆర్జేడీ గారు. ఆర్జేడీ గారికి ఎటువంటి నియమ నిబంధనలు లేకపోయినా బోర్డు నియమ నిబంధనలను కానీ బోర్డు ఆదేశాలను కానీ పాటించకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరించి ధనార్జనే ధ్యేయంగా ఇంటర్మీడియట్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన దాంట్లో ఆర్జేడీ గారు కుట్ర పన్నినారు. అలాగే 12-15 సంవత్సరాల నుంచి రాయలసీమ 4th జోన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు లెక్చర్స్ను బదిలీ చేసేటువంటి ప్రక్రియలో 1,00,000 నుంచి 2 లక్షల దాకా డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారు. ముఖ్యంగా రాయలసీమ 4th జోన్లో కొంతమంది బినామీలను పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చర్స్ని పెట్టుకొని డబ్బును 2 కోట్ల దాకా దోచుకొని ఇంటర్మీడియట్ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్జేడీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నాన్ టీచింగ్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, లైబ్రరీ పోస్టులు బదిలీలోన వీళ్ళకి ఎక్కడ కోరితే అక్కడ వేయడానికి, జిల్లా సెంటర్స్లోకి వేయడానికి ఒక రేటు కేటాయించి బోర్డుకు కూడా తెలియకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళ అవసరాన్ని ఆసరగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఉన్నత అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించి ఆయన అవినీతికి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. కొంతమంది అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే అకాడమికర్లు లేకపోయినా మధ్యలోన ఈ ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. మరి ఈ ట్రాన్స్ఫర్ల విషయంలోన ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు స్పందించాలా. లోకేష్ గారు స్పందించకపోతే విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడిస్తాం. అదేవిధంగా కమిషనర్ దిష్టిబొమ్మలు ఈ రాయలసీమ జోన్ వ్యాప్తంగా తగలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే మాజీ మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని వరంగల్ లేబర్ కాలనీ చౌరస్తాలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు. అధిక సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు. భారీ ట్రాఫిక్ జామ్. వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ గారి వెంటనే మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ అధికారి డీవీఈఓ పరమేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆదర్శ కాలేజీలో జరిగిన ఇంటర్ జిల్లా రగ్బీ బాలికల టోర్నమెంట్లో పాల్గొని ప్రసంగించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందే చెప్పానన్నారు. టీజీ వెంకటేష్ దగ్గరికి ఎవరు పోయినా దాన ధర్మాలు చేస్తారని, దాన ధర్మాలలో టీజీని మించిన దానకర్లులు ఎవరు లేరన్నారు. కర్నూలులో ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ పేర్లు ఉంచడం
ఉంచడం సంతోషకరమన్నారు. ఓ ప్రభుత్వ అధికారి అయి టీజీ వెంకటేష్ను ఇంతలా పొగడం వెనుక ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోయారు. కర్నూలు జిల్లాలో జరగడానికి కారణం టీజీ కుటుంబీకులే. మరి వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా డివిఓ పరమేశ్వర్ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తూ మరి క్లాస్ కొట్టాలరా అందా చిన్నారు గురువై శెట్టి గారు ఆర్ఐఓ వారు కూడా మనకి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలు కూడా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మాకు చాలా గాయాలుగా అవుతుంటాయి. అందుకే మా హర్ష సార్ నేను చెప్పాను డాక్టర్స్ కానీ నర్సులు కానీ అరేంజ్మెంట్ చేసి మెడిసిన్స్ అవన్నీ చేసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి తిమ్మయ్య సార్ గారికి ఇంకా ఇతర పెద్దలకు స్పోర్ట్స్ అథారిటీ సారు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. హర్ష సార్ యొక్క సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే హెచ్జిఏ బండాండ్ సెక్రటరీ అశోక్ గారి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో అనుమానపడాల్సిన అవసరం లేదు. కావాలి సార్ పెద్దలు సారు ఎవరు పోయినా దాన ధర్మం అనమాట. అందులో ఈ జిల్లాలో సారుకు ఎదురు లేదు తిరుగు లేదు. ఆయన మించినటువంటి దానకరుడు ఎవరు లేరు కర్నూలు జిల్లాలో. కాబట్టి అట్లే పెద్దలు మనకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషము. అదేవిధంగా సారు యొక్క కుమారుడుగా ప్రజెంట్ మనకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, చాలా సంతోషం. నేను రిజల్ట్ అయిన వెంటనే చెప్తుంటే అందరికీ బీసీ జనార్దన్ రెడ్డి సారు అండ్ భరత్ సార్ ఖచ్చితంగా మంత్రులు అవుతారు ఇద్దరు అంటోటి ఖచ్చితంగా అయినారు వాళ్ళిద్దరు. కాబట్టి అందులో అనుమానం లేదు. సేవా కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు, దాన ధర్మాలు అట్లే చేస్తారు. మీరు కర్నూలులో చూస్తే ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ సార్ అనే పేరు ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దానం చేసే గుణం అతి కొద్ది మందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు సారు ముందుంటాడు. సరే, కేటీఆర్ పై కొండ సంచలన వ్యాఖ్యలు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆరే కారణం. మంత్రి కొండ సురేఖ. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ నటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ సినీ నటి ప్రియాంక మోహన్. ప్రమాదంలో తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వేదికపైన ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పలుకురు
సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అనే ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో శ్రీ సాయి గురుదత్త పాల్ క్లినిక్లో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటములకు పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా జరిపారు. అన్ని జాతుల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు మహాత్మా గాంధీని ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు తన జీవితాన్ని త్యాగం చేసినారు. ఆయన నిబద్ధతకు, ఆయన యొక్క ఆనెస్టీకి, నిజాయితీకి ఆయన నిలువుటద్దము. అటువంటి వ్యక్తి మన దేశం కోసము పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపినాడు. ఆయన కొద్ది కాలం ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండినారు. సో ఈ ఇద్దరి మహనీయులు అంటే కేవలము ఈరోజు చాలామంది గాంధీ జయంతి అనుకుంటారు. గాంధీ గారి పక్కన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఉంచి ఆయన జయంతిని కూడా జరుపుకోవాలని ప్రజలు ఈరోజు ఇద్దరిని గుర్తు చేసుకోవాలనే విధంగా నేను ఒక కొత్త పద్ధతిలో మహాత్మా గాంధీని గారిని మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇక్కడ ఉంచి వాళ్ళను సంస్మరణ చేసుకోవడము, వాళ్ళ గుర్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళు అటువంటి మహనీయులు పుట్టినరోజు అంటే ఈరోజు భారతీయులందరికీ పండగ రోజు. అదే కాకుండా భారత సంతతి ఉన్న అన్ని దేశాల్లో కూడా మహాత్మా గాంధీని గుర్తుంచుకోవాలి. ఈవెన్ అమెరికాలో కూడా చాలా చోట్ల మహాత్మా గాంధీ స్టాచ్యూ మనం చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆయన స్వాతంత్రం కోసం పోరాటం చేసినాడు. తెల్లదొరలను ఎదిరించినారు. ఆయన బట్టలు కూడా చాలా సింపుల్గా ఖాదీ బట్టలు వేసుకొని ఖాదీ నూలు ఉడుకుతూ ఆయన జీవితాన్ని గడిపేవాడు. ఆయన మౌనం యొక్క విలువ తెలిపాడు. ఆయన సమన్వయం గురించి చెప్పాడు. హరే రామ్ అనేవాడు. అంటే అన్ని రకాల అయితే అన్ని జాతులను, అన్ని మతాలను, అన్ని కులాలను కూడా మనం గౌరవించాలి, అన్ని ప్రాంతాలను గౌరవించాలని మనకు ఒక మెసేజ్ ఇచ్చి ఆయన జీవితాన్ని త్యాగం చేసినందుకు ఈరోజు గాంధీ జయంతి మనం ఇక్కడ జరుపుకోవడం అనేది మా క్లినిక్లో, గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నేను గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడంలో నేను ఎంతో ఒక రకంగా జన్మ ధన్యమైపోయింది ఈరోజు అని నేను చెప్పుకోవడానికి ఎంత మాత్రము నేను వెనకాడడం లేదు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి కొండ సురేఖ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని, లీగల్గా ఎదుర్కొంటానని అన్నారు. మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.